హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. కూటమిలో సీట్ల సర్దుబాటు అసంతృప్తులను బగ్గుమనేస్తుంది. కూటమిలో భాగంగా అంటే తెలుగుదేశం నుంచి టికెట్లు ఆశించిన కీలకమైన నేతలు జనసేనకు బీజేపీకి సీట్లు త్యాగం చేయాల్సి వస్తున్న స్థానాల్లో పెద్ద ఎత్తున రచ్చరేగుతుంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అనపర్తిలో ఆయన ఇంటికి చేరుకొని వీరంగం వేస్తున్నారు. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లో 2014లో గెలిచారు. 2019లో 55,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఓడిపోయిన క్షణం నుంచి ఈ రోజు దాకా ఆ పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంచుమించు 30కి పైగా కేసులు ఆయన మీద నమోదైనాయి. తన కార్యకర్తల మీద కూడా 150కి పైగా కేసులు నమోదు చేశారని చెప్పి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ గ్యారంటీ అని చెప్పి గత కొన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కుటుంబ సమేతంగా మొత్తం ఫీల్డ్లోనే ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆ టికెట్ బీజేపీ తీసుకుని శివరామకృష్ణరాజుకు అప్పగించడంతో ఆయన వర్గీయులంతా కూడా ఇప్పుడు ఆందోళన పాటపట్టారు. ఒకసారి ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇవో నల్లమిల్లికి బాసటగా అనపర్తి నియోజకవర్గం 2-3 కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసే ప్రయత్నం కూడా చేసుకున్నారంట. ఇవన్నీ చూపిస్తే స్ట్రైకులు పడే అవకాశం ఉంది. సో ఇట్లా సైకిల్ని ఎత్తేస్తున్న దృశ్యాలు సో ఈ రేంజ్లో అక్కడ నడుస్తుందన్నమాట. రాత్రి అంటే ఆయన కార్యకర్తలతో జరిగిన మీటింగ్లో కొంచెం సంయమనం పాటించండి, అధిష్టానంతో మాట్లాడి ఏం చేయాలి, భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా 5 ఏళ్ల పాటు నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టాను, నా కుటుంబాన్ని పణంగా పెట్టాను, ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టాను, నాకు అన్యాయం జరిగింది, కుటుంబ సమేతంగా ప్రజల వద్దకే వెళ్ళి తేల్చుకుంటా, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పి 2 గంటల క్రితం ఆయన పెట్టిన ట్వీట్ అనమాట. సో ఇది చూస్తుంటే ఆల్మోస్ట్ ఆయన రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం కూడా తోసిపుచ్చలేం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి నల్లమెల్లి ఇంచుమించు అంటే 1373 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీలో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. కేవలం 56,564 ఓట్లు సెక్యూర్ చేసుకున్నారు. అయితే 55,207 ఓట్ల తేడాతో సూర్యనారాయణ రెడ్డి సాతి చేతిలో ఓడిపోయారనమాట. అయితే ఈ సీటు ఈసారి ఎం శివరామకృష్ణరాజు బీజేపీకి పోవడం కూటమి పొత్తులో భాగంగా ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసిందనమాట. సో మొత్తం మీద అంటే ఇచ్చాపురం నుంచి మార్కాపురం దాకా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక రెడ్డిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పేరు అనమాట. అట్లాంటి స్ట్రాంగ్ లీడర్ కూడా టీడీపీ సీట్ అకామిడేట్ చేయలేకపోవడం, అసలు ఈ కూటమి పొత్తేందుకు, ఎవరి కోసం ఈ పొత్తు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. సో మరి కూటమి పీకులాట, ఈ పంచాయతీలు ఎప్పటికీ సద్దుమణుగుతాయి. వీళ్ళంతా ఒకవైపు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పురేందరేశ్వరి వీళ్ళందరూ కలిసి 3 పార్టీల మధ్య సఖ్యత కోసం వర్క్షాప్లు, ఎన్డీఏ వర్క్షాప్ల పేరుతో 3 పార్టీలు కలిసి చేస్తున్న తతంగం ఏది కూడా కొలిక్కొచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేనకు కేటాయించిన సీట్లలో ఎక్కడ కూడా ఆయా పార్టీల అభ్యర్థులు విజయం సాధించే ఛాన్స్ లేదని ఇప్పటికే పలు సర్వేలు అంచనా వేస్తున్న నేపథ్యంలో మరి వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి ఎట్లాంటి పోటీని ఇస్తారన్నది రాబోయే ఎన్నికల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.